హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎస్ఎం అకాడమీ తెలుగు. ఈ వీడియోలో ఏపీలో కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. సో, ఇది మనకి ఆంధ్ర ప్రదేశ్ జియోగ్రఫీ గురించి, వాటి కొత్తగా ఏర్పడిన జిల్లాలు, వాటి పూర్తి సమాచారం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. రాబోయే ఎగ్జామ్స్‌లో మనకి దీని మీద బిట్స్ పడే అవకాశం ఉంది. సో, ఫుల్ డీటెయిల్స్ అబౌట్ ద ఏపీ న్యూ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ 26 డిస్ట్రిక్ట్స్ ఏర్పడినాయి కదా! వాటి పూర్తి రూపం చూసుకుందాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ నుంచి వచ్చింది హిస్టరీ గురించి తెలుసుకుందాం. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం 2 రాష్ట్రాలుగా విభజించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలుగా విభజించారనమాట. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు 13 జిల్లాలు వచ్చాయి. ఆ 13 జిల్లాలను ఇప్పుడు 26 జిల్లాలు చేశారు. సో, ఆంధ్రప్రదేశ్ వైశాల్యం ఏంటంటే 1,62,970 చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణ పరంగా ఇది దేశంలో ఏడవ అతిపెద్ద రాష్ట్రం అనమాట. ఆంధ్రప్రదేశ్ ఏడవ అతిపెద్ద రాష్ట్రం. జనాభా వచ్చేసి 4,90,00,000 జనాభా ఉందన్నమాట. దేశ జనాభాలో ఇది 4.96% ఉంటుంది అనమాట. దేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా. సో, ఇదన్నమాట. విభజించిన తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క పూర్తి స్వరూపం ఇలా వస్తుంది. మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయనేసి 26 జిల్లాలు ఉన్నాయి. ప్రతి పార్లమెంటు స్థానాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ మనకి అక్కడ వచ్చేసి అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో వచ్చేసి 2 జిల్లాలుగా విభజించడం జరిగింది. చాలా ఎక్కువ డిస్టెన్స్ వచ్చేస్తుంది అనమాట అని వచ్చేసి మనకి అరకు జిల్లాని అరకు అసెంబ్లీ స్థానాన్ని 2గా విభజించారనమాట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. అందులో 76 రెవెన్యూ డివిజన్లు, 679 మండలాలు ఉన్నాయి. సో, పార్లమెంట్ స్థానాలు ఎన్ని ఉన్నాయంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. 25, అసెంబ్లీ స్థానాలు 175, మున్సిపల్ కార్పొరేషన్లు 17, నగర పంచాయతీలు 31, మున్సిపాలిటీలు 77, పట్టణ స్థానిక సంస్థలు వచ్చేసి 125. సో, దీంట్లో నుంచి ఒక్క బిట్టనే వచ్చే అవకాశం ఉంది. ఒకసారి క్లియర్గా చూసుకోండి. పార్లమెంట్ స్థానాలు 25, అసెంబ్లీ స్థానాలు 175, మున్సిపల్ కార్పొరేషన్లు 17, రెవెన్యూ డివిజన్లు 76, మండలాలు 679. నెక్స్ట్ ఇలా ఏ జిల్లా ఎక్కడుంది, దాని హెడ్ క్వార్టర్ ఏది అనేది కూడా మీకు పూర్తి సమాచారం ఇక్కడ ఉంటుంది అనమాట. చూసుకున్నట్లయితే మనకి చిత్తూరు, తిరుపతి, పొట్టి శ్రీరాములు, తర్వాత ప్రకాశం, బాపట్ల, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలు అన్నమాట. అన్నమయ్య జిల్లా వచ్చేసి మనకి రాయచోటి కేంద్రంగా ఏర్పడింది. సో, ఇలా కూడా అడగచ్చు. అన్నమయ్య జిల్లా ప్రధాన హెడ్ క్వార్టర్ ఎక్కడంటే రాయచోటి అనమాట. సత్యసాయి జిల్లాకి పుట్టపర్తి అట్లా. గెజెట్ ఎప్పుడు వెలువడిందంటే ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల గురించి ఏప్రిల్ 2, 2022న గెజెట్ ఏర్పడింది. తర్వాత అమల్లోకి ఎప్పుడు వచ్చినాయంటే ఏప్రిల్ 4, 2022. ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు 1974 యాక్ట్ ప్రకారం జరుగుతాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఏర్పాటు చేసుకోవచ్చని తెలియజేసే యాక్ట్ ఏంటంటే ఇప్పుడు 1974 జిల్లాల ఏర్పాటు యాక్ట్. తర్వాత 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది కదా, అందులో కూడా 2వ పార్టు సెక్షన్ 11లో మనకి జిల్లాలను ఏర్పాటు చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని చెప్పేసి తెలియజేస్తుంది. విస్తీర్ణం గురించి తెలుసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన జిల్లాల తర్వాత అతిపెద్ద జిల్లా ప్రకాశం జిల్లా. 14,322 చదరపు కిలోమీటర్లు ఉంటుంది ఇది. నెక్స్ట్ అతి చిన్న జిల్లా వచ్చేసి విశాఖపట్నం, 1,048 చదరపు కిలోమీటర్లు. జనాభా పరంగా అతి ఎక్కువ జనాభా కలిగిన జిల్లా నెల్లూరు జిల్లా, 24 లక్షలు ఉంటుంది జనాభా. అతి తక్కువ జనాభా కలిగిన పార్వతీపురం మన్యం జిల్లా, 9.25 లక్షలు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్ని మండలాలు ఉన్నాయంటే 679 మండలాలు ఉన్నాయి. అందులో ఎక్కువ మండలాలు కలిగిన జిల్లాలు వచ్చేసి ప్రకాశం, నెల్లూరు, 38 మండలాలు ఉన్నాయన్నమాట. తక్కువ మండలాలు కలిగిన జిల్లా వచ్చేసి విశాఖపట్నం, 11 మండలాలు ఉన్నాయి. తీరరేఖ. సో, భారతదేశంలోనే 2వ అతిపెద్ద తీరరేఖ కలిగిన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. గుజరాత్లో ఫస్ట్ ఎక్కువ ఉంటుంది, తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అనమాట. ఎంత ఉందంటే 974 కిలోమీటర్లు ఉంది. ఇది దేశంలోనే 2వ అతిపెద్ద తీరరేఖ అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యధిక తీరరేఖ కలిగిన జిల్లా ఏదంటే శ్రీకాకుళం జిల్లా, 200 కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉంది. తక్కువ తీరరేఖ కలిగి ఉన్న జిల్లా వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా. తీరరేఖను కలిగి ఉన్న జిల్లాలు ఏవేవంటే ప్రస్తుతం 12 జిల్లాలు ఉన్నాయి. ఇంతకుముందు అయితే 9 జిల్లాలు ఉన్నాయి విభజించక ముందు. ఇప్పుడు 12 జిల్లాలు అయ్యాయి.
సో రాయలసీమలో ఏకైక జిల్లా ఏదైనా ఉందంటే అది తిరుపతి జిల్లా తీరరేఖను కలిగి ఉందన్నమాట. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 12 జిల్లాలకు తీరరేఖను కలిగి ఉందన్నమాట. మొత్తం వచ్చేసి 974 కిలోమీటర్లు. సో ల్యాండ్ లాక్ డిస్ట్రిక్ట్స్ భూ పర్యవేక్షిత జిల్లాలు ఏవేవంటే తూర్పుగోదావరి, గుంటూరు, వైఎస్ఆర్ కడప. నెక్స్ట్ గిరిజన జిల్లాలో 2 ఉంటాయి. అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాలు. ఏకైక పట్టణ జిల్లా వచ్చేసి మనకి విశాఖపట్నం జిల్లా. సో విశాఖపట్నం జిల్లా మొత్తం పట్టణాలే ఉంటాయి, మొత్తం రూరల్ ఏరియా ఏమి ఉండదు అన్నమాట. అందులో సరిహద్దు రాష్ట్రాల గురించి తెలుసుకుందాం. సరిహద్దు రాష్ట్రాలు వచ్చేసి మనకి కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ మొత్తం 5 రాష్ట్రాలు ఉంటాయి. ఈ పక్క వచ్చేసి మనకి బంగాళాఖాతం ఉంటుంది. ఛత్తీస్గఢ్తో సరిహద్దును కలిగి ఉన్న జిల్లా ఏదంటే అల్లూరి సీతారామరాజు జిల్లా. సో ఛత్తీస్గఢ్ అతి తక్కువ సరిహద్దును మన ఆంధ్ర రాష్ట్రం కలిగి ఉందన్నమాట. ఎక్కువ వచ్చేసి తెలంగాణతో వస్తుంది. ఒరిస్సాతో సరిహద్దును కలిగి ఉన్న జిల్లాలు వచ్చేసి శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు. కర్ణాటకతో ఏ జిల్లాలు పంచుకుంటాయంటే కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు కర్ణాటకతో సరిహద్దును పంచుకుంటాయి. తమిళనాడుతో పంచుకునే జిల్లాలు వచ్చేసి చిత్తూరు, తిరుపతి జిల్లాలు. తెలంగాణలో సరిహద్దును పంచుకునే జిల్లాలు కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా. సో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సరిహద్దును పంచుకునే రాష్ట్రం తెలంగాణ, తక్కువ సరిహద్దును పంచుకునే రాష్ట్రం ఛత్తీస్గఢ్. తెలుసు కదా, అది అలాగే చెప్పాను. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన నదులు వచ్చేసి గోదావరి, తుంగభద్ర, కృష్ణ, పెన్నా, పంచదార, నాగవల్లి, మంజీరా నదులు ఇంకా కూడా ఉన్నాయి. బట్ మేజర్గా ఇవన్నమాట. ఓడరేవులు ఏవేవి ఉన్నాయంటే గంగవరం, విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం ఓడరేవు. ఆంధ్రప్రదేశ్లో అడవులు 38,000 చదరపు కిలోమీటర్లు ఉన్నాయి. 38,060 చదరపు కిలోమీటర్లు ఉన్నాయి. ఇది రాష్ట్ర విస్తీర్ణంలో 23.35% ఉన్నాయంట అడవులు. నెక్స్ట్ విమానాశ్రయాలు ఏవేవి ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం 6 విమానాశ్రయాలు ఉంటాయి. సో మొత్తం 6 విమానాశ్రయాలు, అందులో 3 అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, 2 వచ్చేసి లోకల్ ఎయిర్పోర్ట్స్. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏమంటే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాలు అవి. కడప, కర్నూలు, రాజమండ్రి ప్రాంతీయ విమానాశ్రయాలు అనమాట. మొత్తం 6లో 3 లోకల్, 3 వచ్చేసి ఇంటర్నేషనల్. ఇదండి ఈ వీడియో. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్